చేసి చూపించాలి. ఓకేనా? మరి అర్థం పరమార్థం మరి ఎక్కడ దొరుకుతుంది అనంటే నువ్వు చేసేటటువంటి వర్క్ లోనే దొరుకుతుంది. ఏం చేస్తున్నావు? నీకిచ్చినటువంటి జన్మకి అర్థం ఎక్కడుంది? పరమార్థం ఎక్కడుంది అని తెలుసుకోవాల్సింది నువ్వు. సో అలా ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ అంటే ఏంటి లీడర్స్? డ్రీమ్స్ అంటే ఈ రోజు నేనొక తడక ఇంట్లో ఉన్నా కూడా అక్కడి నుంచి దేవుడా ఇక్కడి నుంచి నాకు ఈ పేదరికం నుంచి బయటపడేటటువంటి ఒక్క అవకాశం ఇవ్వు. నేనేంటో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి ఆలోచించడం. తడక గదిలో నుంచి ఎక్కడికి రావాలంటే ఒక చిన్న రూమ్ అంటే ఒక చిన్న రేకుల లాగా రూమ్ వేసుకొని అక్కడికి వెళ్ళడం అన్నమాట. రేకుల ఇంట్లో ఉంటే ఏమని ఆలోచన వస్తుంది? అక్కడి నుంచి నేను ఒక ఇల్లు స్లాబ్ వేసుకోవాలి, ఒక 4 రూమ్స్ చాలు. మళ్ళీ ఒకవేళ స్లాబ్ రూమ్ లో ఉంటే గనక మళ్ళీ ఎలాంటి ఆలోచన వస్తుంది? ఇంకొక 3, 4 పైన ఫ్లోర్స్ వేసుకుంటే బాగుండు. అంటే మనిషి యొక్క కలలు అనేటటువంటివి కూడా అనంతం. ఈ రోజు మనం ఉన్నటువంటి పొజిషన్ కూడా లైఫ్ లాంగ్ ఇదే ఉండాలని ఎవరైనా కోరుకుంటారా లీడర్స్? కోరుకోరు కదా. సో అలానే ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి లీడర్స్. అవేంటంటే ఈ రోజు ఉన్నటువంటి పొజిషన్ నుంచి వేరే పొజిషన్ కి మారడం, అంటే ఒక ఉన్నత స్థాయిలో ఎదగడానికి డ్రీమ్స్ అనేటటువంటి ప్రతి ఒక్కరికి ఉంటాయి లీడర్స్. ఓకేనా? మరి అవి ఎలా అసాధ్యం, మరి సాధ్యమా, అసాధ్యమా, మరి ఎలా మరి మనం డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేటటువంటి మనకంటూ ఒక ఆలోచన వస్తుంది కదా. దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకు కదా. ప్లాట్ఫామ్ కావాలి అనంటే ఎవరైనా ఇలా మనలాగానే ఎక్కడ పరిచయం అవుతుందో తెలియదు. సో ఎలా పరిచయం అవుతుందో తెలియదు. అవకాశం అనేటటువంటిది ఎలా వస్తుందో కూడా తెలియదు. సో సెకండ్ స్లైడ్ ఒకసారి చూస్తున్నారు కదా. డ్రీమ్స్ అనేటటువంటివి ఓన్లీ మనుషులకి మాత్రమే ఉంటాయా, జంతువులకు మాత్రమే ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. స్లైడ్ కనిపిస్తుంది కదా, అందులో ఒక చిన్న కోతి ఉంది, అది ఒక పండు తింటుంది. ఇంకొకటి అందులో డాగ్ ఉంది, అది ఒక ప్లేట్ లో అన్నం వేసి అది తింటుంది. ఇక్కడ మనుషులు అనేటటువంటి ఎంత ఫ్రీడమ్ గా ఉన్నాడు తను, ఒకసారి చూడండి. డ్రీమ్స్ అనేటటువంటి జంతువులకు ఉంటాయా లీడర్స్? ఎంతసేపు వాటికి ఆకలి వేస్తే ఇది తినాలి, అది తినాలి, నా ఆకలి తీర్చుకోవాలి అనేటటువంటి ఆలోచనే ఉంటుందే తప్ప నేను ఇలా సమాజానికి ఇలా చేయాలి, ఇలా బ్రతకాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అనేటటువంటి ఏమైనా ఆలోచిస్తాయా లీడర్స్? ఆలోచించవు కదా. మనుషులం, మనం మాత్రమే ఆలోచిస్తాం. కాబట్టి మనుషులకి మాత్రమే డ్రీమ్స్ ఉంటాయి. మరి వాటిని సహకారం చేసుకోవడం ఎవరి చేతిలో ఉంటుంది? మనిషి చేతిలోనే ఉంటుంది కదా. సో మనకి జంతువులకి చాలా తేడా ఉంది కాబట్టి మరి మనం జంతువులలాగా ఆలోచించడం కరెక్టా? ఎంతసేపు ఇప్పటి వరకే ఆలోచిస్తారనమాట. వాడు చెప్పింది నేనెందుకు వినాలి, అవసరమా, నా పని ఏందో నేను చేసుకుంటా, ఈ రోజు పూట గడిచిందా ఇంకా చాలు, రేపటి గురించి రేపు ఆలోచిస్తామని. రేపు ఆలోచిస్తా కదా, ఈ రోజు ఎందుకు ఇంత తపన? సో ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్. ఓకేనా? చేంజ్ యువర్ మైండ్ సెట్ అంటే మనం ఆలోచించే విధానం ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని చేంజ్ చేసుకోవాలి మనం. ఓకేనా? మనుషులకు మాత్రమే ఉంటాయని ఈ స్లైడ్ ద్వారా మనం ప్రూఫ్ చేసుకోవచ్చు. జంతువులకు ఎలా ఉంటుందంటే ఎంతసేపు వాటి ఫుడ్ కోసమే ఆలోచిస్తాయి తప్ప రేపటి గురించి ఎందుకు, అసలు ఈ రోజు ఈ వర్క్ చేస్తే రేపు నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని జంతువులు ఆలోచిస్తాయా లీడర్స్? ఆలోచించాయి కదా. సో కొంచెం మనం ఆలోచించేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోవాలి మనం, అంతే. ఓకేనా? మరి అసలు ఎందుకు చెయ్యాలి, వెస్టేజ్ ఎందుకు చెయ్యాలి? ఒక ప్రశ్న మన కళ్ళ ముందు పడుతుంది. మనం ఇప్పుడు చేసే పనులలో వ్యవసాయం ఉంది, జాబ్స్ ఉంది, వ్యాపారాలలో ఉంది, అన్ని ఉన్నాయి. అందులో మరి మన కోరికలు నెరవేరుతున్నాయా? మరి నెరవేరుతున్నాయా అని ఎస్ ఆర్ నో అని అడుగుతున్నాను.
అంటే నా ప్రకారంగా లేదు. నేను మాత్రం నో అని మాత్రమే చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఎస్ అని అనిపిస్తే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఎస్ ఆర్ నో. సో ఒకటి లీడర్స్, మనం తరతరాల నుంచి ఆనాటి నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాము, అంతకంటే ముందు నుంచి కూడా జాబ్ చేస్తూనే ఉన్నాము. ఓకేనా, రకరకాలుగా బిజినెస్ కూడా పెడుతున్నాము కానీ మరి అందులో పెట్టుబడి ఉంటుంది. గమనించండి లీడర్స్, అందులో పెట్టుబడి ఉంటుంది. పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎక్కడైనా ఉందా? ప్రపంచం మొత్తంలో వెతకండి, ఎక్కడైనా ఉందా? లేదు. మరి ఆనాటి నుంచి మన తాతల కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నాము, జాబ్ చేస్తున్నాము, వ్యాపారాలు నడిపిస్తున్నాము. మరి మనం పెట్టుకున్నటువంటి డ్రీమ్స్ కానీ ఫుల్ఫిల్ అవుతున్నాయా లీడర్స్? లేదు కదా. ఇన్ని ఏళ్ళ నుంచి, ఒక 25 ఏళ్ళ నుంచి, నేను చూస్తున్నప్పటి నుంచి కూడా అదే వర్క్ చేస్తున్నాము. మన కళ్ళ ముందు ఉన్నటువంటి కొంతమంది కూడా అదే వర్క్ చేస్తున్నారు. మరి నెరవేరుతున్నాయా? లేదు. ఎందుకు అని అంటే అక్కడ కష్టం ఉంది కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేదు. మరి ఆ ప్రతిఫలం ఇందులోనే ఉందా, వెస్టేజ్ లోనే ఉందా అని చాలా అంటే చాలా మందికి డౌట్లు ఉన్నాయి లీడర్స్. ఈ డౌట్లన్నీ పోవడానికి మీరు సెషన్ ఎండ్ వరకు వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎస్ ఆర్ నో అని చెప్పేసి. ఓకేనా, ప్రతి ఒక్క దాంట్లో మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఈ రోజు మనం చేసేటటువంటి వర్క్ ఏదైతే ఉందో, మరి అక్కడ మనకు ఫ్యూచర్ ఏముంది? ఫ్యూచర్ ఏమన్నా ఉందా? ఈరోజు నేను ఒక షాప్ లో వర్క్ చేస్తున్నాను. షాప్ లో ఎంతకాలం వర్క్ చేస్తాను? ఆ షాప్ వాడు ఉన్నన్ని రోజులు మనం వర్క్ చేస్తాము, అంతే తప్ప వేరే వాళ్ళ దగ్గర పని చేయడమే తప్ప. మరి ఏదన్నా ఒక రోజు మరి నువ్వెందుకు షాప్ ఓనర్ అవ్వాలని అనుకోకూడదు? నువ్వే షాప్ పెట్టుకోవాలని అనుకోకూడదు? ఎందుకు అలాంటి ఆలోచన రాదు? ఓకేనా, అలా ఎందుకు రాదు అనంటే మనం ఒక చిన్న స్టోరీ విందాం లీడర్స్. ఇక్కడ 2 డాంకీస్ కనిపిస్తున్నాయి కదా. సో అయితే ఒక రాజు ఉంటాడు. సో రాజు దగ్గర ఈ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇద్దరు డాంకీస్ కూడా చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు ఒకటి రాజు దగ్గర వర్క్ చేస్తారు అన్నమాట. ఒక 10 years అలా చేశారు. 10 years అలా చేశాక అందులో నుంచి ఒక ఫ్రెండ్ ఏమైతుందనంటే బయటకు వెళ్ళి వర్క్ చేస్తుంటే, ఎందుకంటే విసుగు వచ్చేసింది. నాకు బాస్ ఉన్నాడు ప్లస్ ఏం పని చెప్తే అదే పని చేయాలి, నాకు వీలు పడట్లేదు, ప్లస్ నా వల్ల కాదు. ఎందుకంటే బాస్ చేసే ప్రతి ఒక్క ఆర్డర్ కి నేను చెయ్యలేను, ఇంకా నా వల్ల కాదని చెప్పేసి బయట నేను వేరే వర్క్ చూసుకుంటానని చెప్పేసి బయట వేరే ఓన్ బిజినెస్ పెట్టుకొని సో తన అలా నడిపిస్తున్నాడు అనమాట. అయితే ఒకానొక రోజు ఏమవుతుంది అనంటే ఒక డాంకీ అలా బయటకి వెళ్ళిపోతుంది కదా. సో బయటకి వెళ్ళిపోతుంది, అక్కడ ఓన్ బిజినెస్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఇంకొక డాంకీ ఏదైతే ఉంటుంది కదా, అది ఏమని వర్క్ చేస్తుంది అని అంటే, అక్కడ రాజు ఉంటాడు కదా, కింగ్, వీళ్ళ బాస్. అయితే తనకి ఒక కూతురు ఉంటుంది అనమాట. చాలా గారాబంగా పెంచుకుంటాడు అనమాట. ఇంట్లోనే ఉంటుంది. ఒక ఏమంటారు, చిన్న చిన్న పనులు ఏమన్నా చెయ్యమ్మా అని అంటే, లేదు డాడీ నేను చెయ్యను అని, ఇంత గారాబంగా పెంచావు కదా, నేను కూడా పని చేయాలా, ఇలా నాకు ఆ పని ఈ పని చెప్తున్నావు అని అంటే, అయితే రాజు ఏదైతే ఉంటాడో తను అంటాడు, నువ్వు గనక ఈ పని చిన్న పని చెప్తే చెయ్యకపోతే మాత్రం నీకు గాడిదనిచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. ఓకేనా, ఆ మాట ఎవరు వింటారు? అక్కడ వర్క్ చేసేటటువంటి డాంకీ ఉంటుంది కదా, అది వింటుంది. విన్న తర్వాతకి ఏమని ఆలోచిస్తుంది అని అంటే, చూడండి, ఒక రోజు మళ్ళీ ఇద్దరు మార్కెట్ లో మీట్ అవుతారు. పాత ఫ్రెండ్ అండ్ కొత్త ఫ్రెండ్. పాత ఫ్రెండ్ ఎవరు అని అంటే, బాస్ దగ్గర వర్క్ చేసేటటువంటి డాంకీ ఏదైతే ఉందో అది పాత ఫ్రెండ్ అనమాట. ఇంకా బయటకి ఓన్ గా బిజినెస్ పెట్టుకునే డాంకీ ఉంది కదా, తనకి మీట్ అవుతుంది అనమాట. రాజు ఒక వర్క్ చెప్తాడు, మార్కెట్ లోకి వెళ్ళి సంథింగ్ ఇలా వెళ్ళిరాపో కొంచెం వర్క్ ఉందని చెప్పేసి వస్తుంది. ఇద్దరు మీట్ అవుతారు. హాయ్ అంటే హాయ్ అని అనుకుంటారు.
హౌ ఆర్ యు అని అంటే ఫైన్ అని అనుకుంటారు. మరి ఏం చేస్తున్నారో అలా బయటకి వెళ్ళిపోయావు ఇక్కడ నుంచి అని బయటకి ఓన్ బిజినెస్ పెట్టుకున్న వాడిని అడిగితే వాడేం చెప్తానంటే, నాకు బాస్ ఉన్నాడు అక్కడ, ప్రతి ఒక్క పని చెప్పింది చేయాలి, నాకు కోపం వచ్చినా బాధేసినా కష్టమైన నష్టమైన ఏదైనా కూడా అక్కడే చేయాలి, ఇంకా నా వల్ల కాదురా నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇప్పుడు నేను ఓన్ బిజినెస్ పెట్టుకున్నానురా, నాకు బాస్ వద్దు, రూల్ వద్దు, టార్గెట్ వద్దు, నాకు నచ్చినన్ని రోజులు నేను చేసుకుంటాను, నాకు ఇష్టం ఉన్నన్ని రోజులు నేను చేసుకుంటా అని చెప్పేసి ఒక డాంకీ అంటుంది. ఓకేనా? అయితే ఓకే, ఆల్ ఈస్ వెల్, యువర్ ఫైన్ అని ఇది అడుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ సెకండ్ డాంకీ ఏమని అడుగుతుందంటే, మరి నువ్వెలా ఉన్నావు అని చెప్పేసి ఆ ఈ డాంకీని అడగడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఇదేం చెప్తుంది అని అంటే, చూడురా నువ్వు బయటకు వెళ్ళి వర్క్ చేసుకున్నావు, నేను ఇక్కడనే ఎందుకు చేస్తున్నాను అని అంటే, మా రాజు ఉంటాడు కదా, తనకు ఒక కూతురు ఉంది, అయితే తన ఒక మాట అన్నాడు, తన కూతుర్ని నువ్వు ఏదైతే పని అయితే ఉందో అది చెయ్యకపోతే నీకు గాడిద నుంచి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ మాట ప్రకారం ఆ మాట మీద నేను నాకు పెళ్లి ఎప్పుడు చేస్తాడో అని చెప్పేసి అదే హోప్ పెట్టుకొని నేను ఇన్ని రోజులు అక్కడే వర్క్ చేస్తున్నాను. కానీ ఆ రోజు మేడం మాలతి మేడం మాలతి మేడం మాలతి మేడం మ్యూట్ లోకి వెళ్ళిపోయారా? వాయిస్ రావట్లేదని మెసేజ్ చేస్తున్నారు, వస్తుందా? వస్తుంది మేడం, వస్తుంది. ఓకే ఓకే, అదే మెసేజ్ చేస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఆ సెకండ్ డాంకీ ఏదైతే ఉంటుందో, నాకు వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేస్తాడు అని చెప్పేసి అనడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ప్లీజ్ లీడర్స్ దయచేసి స్క్రీన్ పైన ఎవరు గీతలు గీయకండి, చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ కొంచెం లైన్స్ గీయకండి, దయచేసి డిస్టర్బ్ చేయకండి. ఓకేనా? ఒక ఫ్లో లో వెళ్తుంది కాబట్టి ప్లీజ్ దయచేసి చూసుకోండి లీడర్స్, బై మిస్టేక్ అయి ప్రెస్ అవుతుందో ఏమో చూసుకోండి. ఓకేనా? అయితే ఆ డాంకీ ఏదైతే ఉంటుందో అప్పుడేమనుకుంటుంది అంటే, నాకు వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేస్తాను అన్నాడు కదరా, అందుకోసమే నేను అక్కడ వర్క్ చేస్తున్నా, నాకంటూ ఆ ఒక రోజు ఎప్పుడు వస్తుందో అంటే పెళ్లి చేసుకునే రోజు అనమాట. అంటే ఒకసారి ఆలోచించండి లీడర్స్, ఆ కింగ్ ఏదైతే ఉన్నాడో అతను ఏమన్నాడు, వాళ్ళ కూతురు పని చెయ్యకపోతే ఏమన్నాడు, నీకు ఆ డాంకీ నుంచి పెళ్లి చేస్తానన్న అంటే గాడిద ఎంతసేపు గాడిదని, అది ఎంత గుడ్డు చాకరీ చేసినా గానీ గాడిదనే. కానీ అది ఎలా అన్నాడు అని అంటే, చీప్ అక్కడ, నువ్వు ఒక బానిసవి, అక్కడ నువ్వు ఒక బానిసవని అర్థం చేసుకో, బాస్వి కాదు బానిసవి. ఓకేనా? ఫాల్స్ హోప్స్ అంటే ఇదే. అసలు మనం చేస్తున్న పనికి ఆలోచించే విధానానికి ఏమన్నా సంబంధం ఉందా? అయినా అదేం ఆలోచించడం, ఒక రాజు తన కింద బానిసగా వర్క్ చేసేటటువంటి వర్కర్ కి పెళ్లి చేస్తాడా? సో రాంగ్ ఆలోచిస్తుంది అనమాట. అయితే అలా మాట విని ఇంకొక డాంకీ ఏం చేసిందంటే నవ్వింది అనమాట. అదేంట్రా అలా ఆలోచిస్తావు, నీకంటూ ఒక గోల్స్ లేవా, నీకంటూ ఒక స్ట్రాటజీ ప్లానింగ్ లేదా అని అంటూ ఉంటుంది అనమాట. సో దీని ద్వారా, ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నామనంటే ఫాల్స్ హోప్స్ అనమాట. అంటే మన ఆలోచించే విధానం, మనం పెట్టుకున్నటువంటి హోప్స్ ఏవైతే ఉంటాయో అవి రాంగ్ గా ఆలోచిస్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు అంతకంటే ముందు అక్కడి నుంచి బయటకు వెళ్ళినటువంటి డాంకీ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆలోచిస్తుంది అనమాట. నాకంటూ ఒక బాస్ ఉండకూడదు, నాకంటూ ఒక రూల్ రెగ్యులేషన్స్ టార్గెట్స్ ఏం ఉండకూడదు, ఎంతసేపు చేసుకున్నా నేను మాత్రమే వర్క్ చేసుకుంటాను, నాకంటూ పైన ఇంకెవరు చెప్పకూడదు అని టార్గెట్ పెట్టుకొని బయటకు వెళ్ళి వర్క్ చేస్తుంది. సో ఇలా అన్నమాట. ఎంతసేపు ఇప్పుడు మనం అంటూ ఒక గోల్ పెట్టుకున్నాం, దాన్ని పట్టుకొని వేలాటమే తప్ప దానికోసం సాధన అనేది చెయ్యట్లేము. మనం సాధన చెయ్యాలి కదా, ఏదైనా చెయ్యాలి కదా, మిరాకిల్ జరిగితేనే కదా నీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. మరి మిరాకిల్ లేంది, సాధన చేయండి, ఊరికే రావాలి, నేను చెయ్యాలి, అలా కావాలి, నేను ఇలా కావాలని ఇంట్లో కూర్చొని అనుకుంటే వస్తుందా లీడర్స్?
సో రాంగ్ గా ఆలోచించకండి, సో రాంగ్ గా ఆలోచించకూడదు అన్నమాట. ఓకేనా? అండ్ అలాగే ఇంకొక స్లైడ్, ఇక్కడ టూ పిక్చర్స్, టూ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో ఇండియా నుంచి యుఎస్ కి వెళ్ళడానికి ఏ వెహికల్ కరెక్ట్? భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళడానికి సరైన వాహనం ఏది? సరైన వాహనం ఏది? మీకేమైనా తెలిసి ఉంటే ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి లీడర్స్. బైక్ ఉంది, కార్ ఉంది, ఓకేనా? మరి యుఎస్ఏకి వెళ్ళాలి మనం ఇండియా నుంచి వెళ్ళడానికి, మరి ఏ వెహికల్ కరెక్ట్? ఒకసారి ఆలోచించండి, ఏ వెహికల్ కరెక్ట్ అని అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. మనం వెళ్ళేటటువంటి రూట్ ఏదైతే ఉందో, ఓకేనా, ఏది కరెక్ట్ అందులో? వావ్, సూపర్, ఫ్లైట్ అని మెసేజ్ చేశారు. సూపర్ సూపర్ సూపర్. ఎస్, ఫ్లైట్ లోనే వెళ్ళాలి. ఓకేనా? ఫ్లైట్ లోనే వెళ్ళాలి. కార్ లో వీలవుతుందా? లేదు. బైక్ లో వీలవుతుందా? లేదు. సూపర్ 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 ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం వెళ్ళేటటువంటి వాహనం ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి అంత లాంగ్ ఎలా వెళ్ళాలి అని అనుకుంటే ఫ్లైట్ లో వెళ్ళాలి. ఫ్లైట్ లోనే వెళ్ళగలం. మరి వేరే విధంగా వెళ్తే మనకు సెట్ అవుతుందా? లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. మనకు కూడా మనం వెళ్ళడానికి చాలా అంటే చాలా దారులు ఉన్నాయి. ఓకేనా? చాలా దారులు ఉన్నాయి. మరి చాలా దారులు అనంటే ఏంటి? మాలతి మేడం, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. లీడర్స్ ఎవరు డిస్టర్బ్ లీడర్స్, కొంచెం మీ ఫోన్ చెక్ చేసుకోండి. ఓకేనా? కొంచెం కోఆపరేషన్ చేయండి లీడర్స్, ఎవరు డిస్టర్బ్ చేయదు లీడర్స్. ఓకే మేడం, ఓకే, కంటిన్యూ చేయండి. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లైట్. సో మనం వెళ్ళడానికి ఆ రెండిట్లలో ఏది ఎలా అని మనం చూస్ చేసుకున్నట్టయితే మనం వెళ్ళడానికి ఫ్లైటే కావాలి. ఓకేనా? ఫ్లైటే కావాలి అని అనుకుంటున్నారు కదా. మరి మనం కూడా ఈ రోజు ఆ పొజిషన్ నుంచి వేరే పొజిషన్ కి రావాలి అని అనుకుంటే అంత లాంగ్ ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంకొకటి ఉంది కదా మార్గం, అది ఎందుకు ఆలోచించట్లేరు? ఈ రోజు అందులో మనం ఎక్కడికి ప్రయాణం చేయాలి, ఎలా వెళ్ళాలి అని అడిగితే మనకంటూ ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇలా కాదు, బైక్ లో వీలు కాదు, కార్ లో వీలు కాదు, ఫ్లైట్ లో ఎక్కడం. మరి మన జీవితానికి, మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మరి మనం ఎందుకు లాంగ్ ఆలోచించకూడదు? ఓకేనా? వెస్టేజ్ కూడా సేమ్ ఒక ఫ్లైట్ లాంటిదే లీడర్స్. ఎందుకు అనంటే నువ్వు ఖాళీ అందులో ఎక్కి కూర్చోవడం అంటే ఏంటి? జస్ట్ రా, వచ్చి ఒక మీటింగ్ అటెండ్ అయ్యి చూడు, తెలుసుకో, ప్లాన్ ఏంటో అర్థం చేసుకొని అందులో అప్లైనర్స్ అంటే ఎవరు? ఫ్లైట్. ఆ ఫ్లైట్ ఎలా అయితే ఉంటుందో మన అప్లైనర్స్ అలాగే ఉంటారన్నమాట. జస్ట్ అందులో నువ్వు ఎక్కి కూర్చో, వాళ్ళే తీసుకెళ్తారు. జస్ట్ అందులో నువ్వు వాళ్ళతోనే జర్నీ చెయ్యి, వాళ్ళు నీ చెయ్యి పట్టుకొని తీసుకెళ్లే బాధ్యత వాళ్ళదే. ఓకేనా? ఏది ఎక్కితే ఎక్కడికి వెళ్తాము, ఏ బస్ ఎక్కితే ఎక్కడికి పోతాము అనేటటువంటిది ఫుల్ క్లారిటీ మన మైండ్ లో ఉండాలి లీడర్. సో ఇక్కడ మనకు ఏమంటారు, మనకు అర్థం అవుతుంది. మనకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది, వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ కూడా ఫ్లైట్ అని నేను చెప్తున్నాను కదా. అందులో చాలా మందికి మనం ఇన్వైట్ చేస్తున్నాము. అందులో వచ్చి తెలుసుకొని కూర్చోండి. ఓకేనా? తీసుకెళ్ళడానికి వాహనం నడిపేటటువంటి పైలట్ కూడా రెడీగా ఉన్నాడు, వెహికల్ రెడీగా ఉంది, అందులో పైలట్ రెడీగా ఉన్నాడు. అందులో కూర్చొని జర్నీ చేయడానికి నీకింత బద్ధకం? నువ్వెందుకు ఇన్ని ఆలోచనలు ఆలోచిస్తున్నావు?
ఫ్లైట్ ఈజ్ లైక్ ఏ అప్లైనర్. నువ్వు జస్ట్ వాళ్ళతో జర్నీ చెయ్యి. నీ చెయ్యి పట్టుకొని వాళ్ళు నిన్ను తీసుకెళ్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనేది ఫస్ట్ నీకంటే ముందు వాళ్ళకే తెలుసు. ఓకేనా? ఇది అవును కాదు అనుకుంటే అవును అనిపించిన వాళ్ళు మెసేజ్ చేయండి లీడర్స్ చాట్ బాక్స్ లో. కాదు అనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. మన వెహికల్ మరి ఏది? మరి బైక్ లో వెళ్ళడమా, కార్ లో వెళ్ళడమా, ఫ్లైట్ లో వెళ్ళడమా? ఒకసారి మీరు డిసైడ్ చేసుకోండి. మరి మన వెహికల్ ఏది? మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం? ఓకేనా? సో ప్రతి ఒక్కటి కూడా మనం చేసేటటువంటి వర్క్ ఏదైతే ఉందో దానికి ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ అనేది ఉండాలి లీడర్స్ ప్రతి ఒక్కరికి కూడా. సో ఒక్కసారి క్లారిటీ తీసుకోండి లీడర్స్, ఎటు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, చేసిన దానికి ఇంకేమన్నా ఫ్యూచర్ ఉందా లేదా, నేను అసలు ఎటు ప్రయాణం చేస్తున్నాను అనేటటువంటిది ఒకసారి తెలుసుకోండి లీడర్స్. సో చాలా మందికి ఇంకా కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి ఇందులో. ఏం డౌట్లు అనంటే, చాలా మంది మైండ్ లో ఏముంది అనంటే, జనాలు మరి ఎందుకు చేయరు అనే ఒక రొటీన్ క్వశ్చన్ మనలో ఎప్పుడు రన్ అవుతూనే ఉంది. ఓకేనా? ఎందుకు చేయరు అంటే వాళ్ళ మైండ్ లో చెత్త ఉంది. ఆ చెత్త ఏంటి అంటే నెక్స్ట్ స్లైడ్ లో నేను చూపిస్తాను. చాలా మంది ఈ రోజు నీ మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటది. సో వాళ్ళు ఏం చేస్తారనంటే నీ మైండ్ లో చెత్త నింపేశారు. అరే పోనీ లేరా, నువ్వెందుకు వింటావురా, నీకు బానే ఉందిలే, నువ్వెందుకు వింటావు, నువ్వెందుకు చేస్తావు, నీకు అవసరం ఆరా, ఉన్న జాబ్ సరిపోవట్లేదురా, చాలే చేసావులే, బానే చేసావులే. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా హేళన చేయడం, పక్కోని మాటలు వీడు వినడం. మనం ఎప్పుడైతే పక్కోని మాటలు విన్నామో వాళ్ళ చెత్తనంతా కూడా మన మైండ్ లో వేస్తారు లీడర్స్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, చెత్త వేసేదంతా కూడా పక్క వాళ్ళు మాత్రమే. పక్కన ఉన్నటువంటి ఆ చెత్త ఫ్రెండ్స్ ఏదైతే ఉంటారో బ్యాక్గ్రౌండ్ తిని ఇంట్లో కూర్చునే వాళ్ళు, లేదంటే టైం పాస్ అలా రోడ్ల పైన తిరిగే వాళ్ళు, ఇలా ఉంటుంటారు కదా, చెట్ల కింద ముచ్చట వేసుకునే వాళ్ళు. వీళ్ళు చేసేటటువంటి వర్క్ ఏముంది అని అంటే, పక్క వాళ్ళ దాంట్లో ఫుల్ నెగిటివ్ గా నింపడం. ఏదైనా చేద్దాం అనుకునేటటువంటి సమయంలో కూడా వీళ్ళు వెళ్తుంటేనే ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉంటారు అనమాట. అరే బానే చేసావు లేరా, బానే అయిపోయింది లేరా, చాలా చేసావులే, అవసరమా, నీకెందుకు, ఉన్న దాంట్లో సర్దుకోవా, అవసరమా అనేటటువంటి మాటలు లీడర్స్. సో ప్రతి ఒక్కరు కూడా పక్క వాళ్ళ దృష్టికి వెళ్ళకండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఓకేనా? మరి ఇది మన దాంట్లో ఉన్నటువంటి వర్క్ ఏంటి అని అంటే, ఫస్ట్ మనం ఇక్కడ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి లీడర్. ఓకేనా? బయట అలా చాలా అంటూ ఉంటారు, వాటన్నిటికీ సమాధానం ఒకటే. బయట ఎందుకు చేయాలి, బయట ఎందుకు చేయకూడదు, ఇక్కడ ఎందుకు చెయ్యాలి అని అంటే, క్రియేటింగ్ ఏ నెట్వర్క్ ఆఫ్ కస్టమర్స్ నుంచి లీడర్స్ ని తెచ్చుకోవాలి మనం. ఓకేనా? అక్కడ కనిపిస్తుంది కదా స్లైడ్ లో, నెట్వర్క్ మనం ఎలా బిల్డ్ చేసుకుంటాం. ఈ రోజు నువ్వు ఏదైతే వర్క్ నేర్చుకున్నావో, నెట్వర్క్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అసలు, దానికంటే ఒక ప్లానింగ్, అది ఎక్కడ దొరుకుతుంది అంటే మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. మనం మెయిన్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటేనే మనకంటూ ఒక ప్లానింగ్ ఉంటది. అందులో లీడర్స్ ని ఎలా తీసుకొని రావాలి, ఇంకా వేరే వాళ్ళ కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, లీడర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అసలు వీళ్ళ డౌట్లు ఏంది అనేది. ఇగో నేను ఇంకొక స్లైడ్ నేను సెండ్ చేశాను కదా, అసలు వాళ్ళ ఆబ్జెక్షన్స్ ఏంటి, వాళ్ళ యొక్క చెత్త మైండ్ సెట్ ఉంటుంది కదా, చెత్త అంతా నింపేస్తారు కదా, ఆ చెత్త నుంచి మనం ఫ్రెష్ మైండ్ సెట్ కి ఎలా రావాలి, ఆ చెత్త డౌట్లు అంట ఏంటి అని అంటే, ఇదిగో కనిపిస్తున్నాయి కదా ఇవే. వెస్టేజ్ కి రండి, ఇలా వచ్చి ప్లాన్ ఏంటో తెలుసుకోండి, ఇలా వర్క్ చేయండి అని మనం చెప్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు మన క్వశ్చన్లు. ఆ క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ప్రొడక్ట్స్ కాస్ట్లీ ఉంటాయి,
ప్లస్ ఇందులో జాయినింగ్ అనే ఒక్క పదం మనం వినగానే చేంజ్ సిస్టమ్. ఓకేనా. అండ్ ఇంకొకటి నో బడీ షోయింగ్ ఇంట్రెస్ట్, ఎవ్వరు చేయడానికి ఆసక్తి చూపించట్లేరు. అసలు ఈ కంపెనీ ఏంటి? ఫోర్త్ది. మరి ఇవి ఇందులో సప్లిమెంట్స్ ఉన్నాయి, ఇవి వాడుకుంటే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకొకటి రండి, ఒక మీటింగ్ కి రండి, వచ్చి తెలుసుకోండి అని అంటే నో టైం. ఓకేనా. ఇవన్నీ చెప్తుంటారు అనమాట. మరి ఇవన్నిటికీ మనం వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలి కదా. క్లారిటీ ఇవ్వాలి అని అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి అసలేంటి. సగం సగం విని సగం సగం వాళ్ళకి చెప్తే మాత్రం ఏ మాత్రం అర్థం కాదు లీడర్స్. ఓకేనా. సగం సగం మైండ్ సెట్ తో ఉండకండి, ఉండకూడదు కూడా, అది చాలా డేంజర్. ఓకేనా. నేను ఇంకొక స్లైడ్ సెండ్ చేశాను. ప్రోడక్ట్స్ కాస్ట్లీ, రేట్లు ఎక్కువగా ఉన్నాయి. సో మనం వాడేటటువంటి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, దాని రేట్ వచ్చేసి ఎంత 25+ ఉంది. అండ్ ఇంకొకటి ఓల్డ్ ఫోన్ కూడా ఉంది, దాని రేట్ ఎంత 1000+ ఉంది. ఓకేనా. మరి ఈ రెండిట్లలో ఉన్నటువంటి దేని క్వాలిటీ దానికే ఉంటుంది, కానీ ఈ ఓల్డ్ ఫోన్ లో ఉన్నటువంటి ఫీచర్స్ స్మార్ట్ ఫోన్ లో రావు. స్మార్ట్ ఫోన్ లో ఉన్నటువంటి ఫీచర్స్ ఇందులో వస్తాయి, లీడర్స్ రావు. కాబట్టి ఇందులో ఫ్యూచర్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకా ఆపరేటింగ్ కూడా కొన్ని బాగుంటుంది. ఒక విదేశీ ఏమంటారు, విదేశీ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఏమంటారు, అదొక రకమైన క్వాలిటీ ప్రోడక్ట్, అది కాస్ట్లీ అని అందుకే అంటున్నాం అనమాట. దాని యొక్క ఫీచర్స్ వేరే ఉన్నాయి కాబట్టి అందుకు రేట్ ఎక్కువ. సో క్వాలిటీ బాగుంది. ఓకేనా. ఇవన్నీ వాళ్ళు గుర్తించరు. అందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, అసలు అది ఎందుకు తీసుకోవాలి అనేటటువంటి గుర్తించరు. కానీ రేట్లు ఎక్కువ. మరి రేట్లు ఎక్కువ అన్నప్పుడు మనకంటూ క్లారిటీ ఉండాలి. రేట్లు ఎక్కువ అని అంటున్నారు, మరి ఏం చేయాలి? రేట్లు ఎక్కువ అని అనగానే మనం భయపడి వెనక్కి రావాలా? అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళకి ఏంటో క్లారిటీ ఇవ్వాలి మనం. ఓకేనా. సారీ లీడర్, రేట్లు ఎక్కువ అని అంటున్నారు కదా లీడర్, మరి మనం బయట పెట్టేటటువంటి ఖర్చు ఏంటి? ఇంకొక స్లైడ్ నేను చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక టీ షాప్ కనిపిస్తుంది మనకి, టీ టైం. ఇంకొకటి అందులో పోసేటటువంటి టీ. బయట నార్మల్ గా తిరిగి అమ్మేటటువంటి టీకి రేట్ తక్కువ ఉంటుంది, అక్కడ అమ్మేటటువంటి టీ షాపులు రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనంటే మన దగ్గరకు వచ్చేది ఏదైనా కూడా చీప్ గానే కనిపిస్తుంది. మనం వెళ్ళి అక్కడ అడిగి అక్కడ అంతా బ్యాక్గ్రౌండ్ చూసి అదంతా చేసి మనం అక్కడ వర్క్ చేస్తే కనుక అక్కడ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ అక్కడ కూడా ఫ్యూచర్ ఉంటుంది అనమాట. సో ఏదైనా మన దగ్గరకు వస్తుంది అంటే అది చిన్నగానే కనిపిస్తుంది, దాని క్వాలిటీ అనం మనం. ఈ రోజు టీ టైం పెట్టుకున్నాడు, ఈ టీకి ఆ టీకి ఎంత, ఇది ఒక టీ ఒక 10 రూపీస్ అనుకోవచ్చు. ఆ టీ టైం లో ఉన్నటువంటి టీ ఎంత 25 రూపీస్. మరి 25 రూపీస్ ఉన్నటువంటి ఆ వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆ 25 రూపీస్ అమ్మేటటువంటి వ్యక్తి, ఆయన కూడా రేట్ ఎక్కువ ఉంది. ఇంకొకటి జనాలు కూడా టీ టైం దగ్గర 25 రూపీస్ టీ లేదు, నేను బయట ఎవరి దగ్గర అమ్మేటటువంటి వాడి దగ్గర టీ నేను తాగుతాను అనేటటువంటి మైండ్ సెట్ ఉందా? లేదు. రేట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ నేను అక్కడే తాగుతాను. ఓకేనా. ఇలాంటి క్లారిటీ ఉంది వాళ్ళకి. మరి మనకెందుకు లేదు అని అంటే మనం ఎప్పుడైనా కూడా రాంగ్ ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకు అవసరమా? బయట రేట్లు అన్ని ఎక్కువ ఉంటాయి, అవసరమా? మరి ఈ రోజు ఆ టీ టైం వ్యాపారం సక్సెస్ఫుల్ గా నడుస్తుందా లేదా అని ఒకటి క్లారిటీ మనం తెలుసుకోవాలి లీడర్. నడుస్తుంది. ఎందుకు అనంటే అక్కడ క్వాలిటీ ఉంది కాబట్టి జనాలు ఎక్కువ వస్తున్నారు, ఎక్కువ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం వెస్టేజ్ కూడా అంతే. జనాలు ఎందుకు ఇంత ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇందులో ఏదో పవర్ ఉంది, ఇందులో ఏదో మంచి లైఫ్ ఉంది. అదేంటో తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకునేటటువంటి తత్వం లేదు,
తెలుసుకోవడానికి కూడా టైం లేదు, కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద హేళన చెయ్యడం. ఓకేనా? సో ఇట్లాంటిది ఉంది. మరి అసలు ఇక్కడ కనిపిస్తుంది కదా, నాకు టైం లేదు అని అంటున్నారు ఇందులో. నాకు టైం లేదు అని అంటే మరి మీకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని మరి మీ టైం ని తిరిగి పొందవచ్చు. మీ సమయాన్ని గురించి కూడా మీకు డబ్బే కాకుండా మీకు సమయాన్ని కూడా తిరిగి ఇవ్వగల ఏకైక వ్యాపారం ఏది అని అంటే వెస్టేజ్. మీరు దేనికి సమయం లేదంటున్నారు? మీ భవిష్యత్తు మీ కుటుంబ ఆర్థిక భద్రత కాదా? అసలు దేనికి మీరు ఎంచుకున్నటువంటి లైఫ్ మీ భవిష్యత్తుకా, మీ ఆర్థిక భద్రతకా? దేనికి ఒకసారి ఆలోచించండి లీడర్స్. ఫస్ట్ మనం క్లారిటీ తీసుకోవాలి, దాని తర్వాతనే మనం క్లారిటీ ఇవ్వాలి. భవిష్యత్తు అంటే ఏంటి? మనం ముందు ఫ్యూచర్, నేను ఇలా ఉండాలి, నాకంటూ ఒక మంచి లైఫ్ ఉండాలి, లగ్జరీ లైఫ్ ని నేను లీడ్ చేయాలి, దానికోసం నేను ఇలా వర్క్ చేయాలి, ఏం చేయాలి. ఓకేనా? అందులో ఉన్నటువంటి ఇంకొకటి చైన్ సిస్టమ్. చైన్ సిస్టమ్ అనేటటువంటిది ఆల్రెడీ మనకు తెలుసు లీడర్స్. ఒకరు జాయిన్ అయ్యారంటే వాళ్ళ కింద ఇద్దరిని జాయిన్ చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళ కింద ఇద్దరిని జాయిన్ చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ప్లాన్ చెప్తాం అనేటటువంటి టైంలో కూడా ఇలానే అంటున్నారు. జాయినింగ్ అనేసరికి వెంబటే చైన్ సిస్టమా? చైన్ సిస్టమే. చైన్ సిస్టమ్ కాదు, వినడానికి ఓపిక లేదు, ఆసక్తి లేదు. అలాంటప్పుడు మనం అతన్ని సంజాయించి కూర్చోబట్టి అలా కాదు ఇలా అని చెప్పేసి చెప్పాలి లీడర్స్. చెప్పాలి అని అంటే దానికంటే ముందు మనము క్లారిటీ తీసుకోవాలి. ఓకేనా? అసలు ఇది చైన్ సిస్టమ్ అంటే చైన్ సిస్టమ్ కాదు. మరేంటి అని అంటే ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్, ఇది లీగల్. స్లైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ స్లైడ్ కనిపిస్తుంది కదా, అందులో ఇదొక నెట్వర్క్ మార్కెటింగ్. ఇంకొక స్లైడ్ నేను సెండ్ చేస్తాను. నెట్వర్క్ ని మనం బిల్డ్ చేసుకోవడం అంతే, చైన్ సిస్టమ్ కాదు ఇది. ఇక్కడ కనిపిస్తుంది కదా నెట్వర్క్ వర్సెస్ చైన్ సిస్టమ్. ఇందులో నీ ఇష్టం, నీ ఎంతకు వీలైతే అంతకు నువ్వు జాయిన్ చేసుకో నెట్వర్క్. నీకు లీడర్స్ ని ఎంత మంది క్రియేట్ చేసుకుంటే అంత మంది నువ్వు క్రియేట్ చేసుకో. చైన్ సిస్టమ్ అని అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, యూ కెన్ ఓన్లీ 2 పీపుల్స్ ఇన్ విత్ లెఫ్ట్ అండ్ రైట్. అలా మరి మనకు అడుగుతున్నాడా? ఒకసారి మన చూద్దాం. నో ఇన్వెస్ట్మెంట్, కెన్ యూ జాయిన్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇన్ విత్. నీకు నచ్చిన వ్యక్తిని నీకు నచ్చినంత జాయిన్ చేసుకో, కానీ ఎలాంటి ఏమంటారు చైన్ సిస్టమ్ లాగా నీకు ఇద్దరు జాయిన్ చేయి, అలాగే నీకు ఇద్దరు జాయిన్ చేయి, ఇంకా వాళ్ళతో పట్టించి ఇలాగేమన్నా అడుగుతున్నామా లీడర్? అడగట్లేదు. ఓకేనా? ప్రొటెక్టెడ్ బై లా ఇన్ మెనీ కంట్రీస్. ఓకేనా? మన వెస్టేజ్ ఏదైతే ఉందో 10 దేశాలలో విస్తరిస్తుంది లీడర్. మరి ఇలా చైన్ సిస్టమ్, దీనికి గైడ్ లైన్స్ ఉన్నాయా? జాయినింగ్ ఈజ్ కంపల్సరీ టు రిసీవ్. ఓకేనా? జాయినింగ్ ఈజ్ కంపల్సరీ అని అంటే చైన్ సిస్టమ్ లో జాయినింగ్ ఈజ్ కంపల్సరీ అంటున్నారు, కానీ అక్కడ మనం మునగాలి, ఇంకొకటి ముంచాలి. సో ఇలా ఉంటుంది లీడర్స్ అక్కడ. మరి మనం ఇచ్చేటటువంటి క్లారిటీ ఏంటి అనేది కూడా మనకు కూడా ఒకసారి క్లారిటీ ఉండాలి. అసలు మనం చెప్పేటటువంటి టాపిక్ అతనికి ఏమన్నా అర్థం అవుతుందా లేదా అనేది కూడా చూడాలి. ఓకేనా? మరి మన వెస్టేజ్ ఏంటి, కంపెనీ ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు 2004 లో స్టార్ట్ అయింది అని చెప్పాలి. ఓకేనా? ఈ మంత్ ఒక్కటి గడిస్తే ఇంకొక 21 years కంప్లీట్ చేసుకొని 22nd year లోకి అడుగు పెడుతుంది. 2024 ఇది లాస్ట్ టైం ది, ఈ ఇయర్ 2025 కాబట్టి 1000 మంది ఈ ఇండస్ట్రీలో 1000 మంది లక్షలకు పైగా ఇన్కమ్ నెలకు సంపాదిస్తున్నారు. లక్షల మంది 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. మరి కంపెనీ ఉంటదా పోతుందా అనేటటువంటి అపోహ అడుగుతున్నారు. అసలు ఆ కంపెనీ ఉంటదా పోతుందా అనేటటువంటి టైంలో నువ్వు ఉంటావా పోతావా అనేది ఒక్కసారి ఆలోచించు. ఈ కంపెనీ గత 25 ఏళ్ల నుంచి సాగిపోతూనే ఉంటుంది. మరి అప్పటి వరకు నువ్వేం చేస్తున్నావు? ఓకేనా? ఒకసారి క్లారిటీ తీసుకోండి లీడర్స్. మనం ఇచ్చేటటువంటి క్లారిటీయే అవతలి వ్యక్తికి అర్థం అవ్వాలి, ప్లస్ అతను చేసేటటువంటి మైండ్ సెట్ లాగా మనం మార్చాలి.
మార్చడం అంటే అదేదో కాదు. అసలు దాంట్లో భవిష్యత్తు ఏముంది, దీంట్లో భవిష్యత్తు ఏముంది అని చెప్పడమే. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది కదా, లా ఆఫ్ యావరేజెస్. అంటే మనము ఒక 10 మెంబర్స్ ని మీట్ అవుతాం లీడర్. 10 మెంబర్స్ ని మీట్ అయినప్పుడు 7 మెంబర్స్ మీటింగ్ కి వస్తాము అని అంటారు. సరే అని అంటాం. ఓకేనా? 7 మెంబర్స్ సరే అని చెప్తారు. అప్పుడు 4 వస్తారు మనం మీటింగ్ కి. 4 వస్తారు, 7 మెంబర్స్ సరే అని 4 వచ్చి, ఆ వచ్చిన 4లో 2 మాత్రమే నిలబడతారు లీడర్. ఓకేనా? అర్థం అవుతుందా? ఆ 2 లీడర్స్ అన్నమాట. వాళ్ళు వర్క్ పైన ఆసక్తి ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఫ్యూచర్ కావాలి, వాళ్ళకంటూ ఒక జీవిత లక్ష్యం ఉంది. కాబట్టి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి తగినటువంటి ప్లాట్ఫామ్ ఏది అని అంటే వెస్టేజ్ మాత్రమే అని నేను చెప్పగలను. ఓకేనా? మరి మనం ఈ రోజు ఎంత మందిని టచ్ చేస్తున్నాం? ఒక 10 మందిని టచ్ చేస్తే అందులో 20 మంది వస్తున్నారు. అలాగే ఒక 100 మెంబర్స్ ని మీట్ అవ్వండి. 100 మెంబర్స్ ని మీట్ అయితే అందులో మనకి ఎంత మంది లాస్ట్ కు వచ్చేటటువంటి 80% సరే అని అంటారు. తర్వాత ఇంకొక 50%, 40% మీటింగ్ వస్తారు. అందులో నిలబడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక 5 లేదా 10 మెంబర్స్ ఉంటారు లీడర్ మనతో పాటు జర్నీ చేయడానికి. అంతే. ఓకేనా? మరి రోజు మనం ఎంత మందిని కలుస్తున్నాము, మరి మనము ఎలాంటి క్లారిటీ ఇస్తున్నాము ఆ కలిసిన లీడర్స్ కి. ఓకేనా? అసలు అక్కడేముంది, ఇక్కడేముంది అనేటటువంటి క్లారిటీ మనం వాళ్ళకి ఇవ్వాలి లీడర్స్. నోబడీ షోయింగ్ ఇంట్రెస్ట్ అని ఇందాక చెప్పుకున్నాం కదా సార్, ఎవరు రావట్లేరు అని అంటే నువ్వు వాళ్ళకు ముందు క్లారిటీ ఇవ్వట్లేదు. అసలు ఇదేంటో ముందు మనం తెలుసుకోవాలి, మనం క్లారిటీ తీసుకోవాలి. దానికి ఎంత టైం అన్నా పట్టని కానీ 1 month లో నేర్చుకుంటావా, 2 months టైం పడుతుందా, 3 months? ఫస్ట్ నువ్వు నేర్చుకో, తర్వాత వాళ్ళకు ఇంట్రెస్ట్ చెప్పు. డిఫరెన్స్ బిట్వీన్ అని చెప్పిన తర్వాతనే ఎవరైనా వస్తారు లీడర్. ఓకేనా? ఈ రోజు రాలేదు అని అనుకోవద్దు, ఎప్పటికీ కూడా ఫీల్ అవ్వద్దు. నోబడీ ఈజ్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ అని అంటే మనం చెప్పేటటువంటి మాటలోనే ఉంటుంది, ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా అనేటటువంటిది. ఓకేనా? ఇంకొకటి, మనం ఎప్పుడైనా కూడా ఇందులో 2 రకాలు ఉంటారు, డైమండ్ అండ్ కంకర. కనిపిస్తుంది కదా, ఎప్పుడైనా కూడా ఆ కంకర ఎలా ఉంటుంది, ప్రతి వెహికల్ దానిపై నుంచే పోతుంది. తొక్కే రాయిలా మనం ఉండకూడదు. డైమండ్ కనిపిస్తుంది కదా, ఎక్కడ ఉంటుంది, అదొక అద్దాల మేడలో ఉంటుంది. అలా మనం మెరుస్తూ ఉండాలి, కానీ ఎప్పుడైనా కూడా మనల్ని మనం కించపరచుకోవద్దు లీడర్స్. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనల్ని ఎవరు ఏదో అన్నారు అని చెప్పేసి మనల్ని మనం కించపరచుకోవద్దు. తొక్కే రాయిలా మనం ఉండకూడదు, మొక్కే దైవంలా మారాలి అనంటే మనకంటూ ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ తో సక్సెస్ మనం సాధించాలి. రోడ్డు మీద కూడా ఒక రాయి కనిపిస్తుంది, అది అడ్డదిడ్డంగా ఉంటుంది. ఓకేనా? ఒక శిల్పి చూస్తాడు, ఆ శిల్పి చేతిలో పడ్డాక దాన్ని ఎంత అందంగా చెక్కుతాడంటే మనం ప్రజలు చూసినప్పుడు మొక్కే విధంగా ఉంటుంది. ఆ రోజు ఆ రోడ్డు మీద అదే రాయి అక్కడే ఉన్నట్టయితే దాన్ని ఎన్నిసార్లు తొక్కుతుండేనో మనం. మరి ఒక శిల్పి చేతిలో పడ్డది, అప్పుడు అక్కడి నుంచి తాను చెక్కి ఎంతో అందంగా రెడీ చేస్తే ఈ రోజు పోయి మనము కొబ్బరికాయ అని చెప్పి, అగరబత్తులు అని చెప్పేసి అన్ని పూజ చేస్తున్నాం, మొక్కుతున్నాం. సో గుర్తు పెట్టుకోండి, ఆ రోజు ఆ రాయి, ఆ కింద పడ్డటువంటి రాయి ఏదైతే ఉందో అది మొక్కేటటువంటి స్థాయికి వచ్చింది అని అంటే కారణం ఎవరు? శిల్పి. మరి ఇక్కడ కూడా నిన్ను తిడుతున్నారు, కొడుతున్నారు, హేళన చేస్తున్నారు అని అంటే నీకు నువ్వు ప్రూఫ్ చేసుకోవాలంటే నువ్వు కూడా ఒక అప్లైన్ చేతిలో ఉన్నావు కదా, అతను నిన్ను ఒక మంచి దారిలో తీసుకెళ్తాడు. అతనికి తెలుసు నీ బలం ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది. ఆ రోజు తొక్కే రాయే ఈ రోజు అందరితోని మొక్కించుకుంటుంది అని అంటే ఈ రోజు నిన్ను అన్న మాటలు, నిన్ను హేళన చేసిన వాళ్ళు కూడా నీ కోసం చప్పట్లు కొట్టించుకునే విధంగా నువ్వెప్పుడు ప్లాన్ చేసుకుంటావు? ఆలోచించు మిత్రమా, టైం లేదు. ఓకేనా? సో ఈ జూమ్ ద్వారా నేను చెప్పినటువంటి విషయం ఏదైతే ఏముంది అని అంటే
ఒకటే, మనం ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ, ఏదేమైనా గానీ ప్రాణం ఉన్నంత వరకు పోరాటం మాత్రం ఆపకూడదు లీడర్స్. ప్రతి ఒక్క అవకాశం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దేన్ని మాత్రం స్కిప్ చేయకూడదు. డోంట్ క్విట్. సో ఇప్పటికి కూడా చాలా మందికి క్లారిటీ రావచ్చు అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ క్లారిటీ రాకపోతే మనం నెక్స్ట్ టైం ఇంకొక స్పెషల్ గా వేరే సెషన్ తీసుకుందాము లీడర్స్. ఇందులో ఇంకేమైనా కూడా నేను తప్పుగా మాట్లాడినట్టయితే నన్ను క్షమించగలరని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కానీ ఒకటే, ఈ జూమ్ ద్వారా నేను తెలియజేయడం ఏంటి అనంటే, ఈ రోజు నేను చిన్న స్థాయిలో ఉన్నటువంటి నేను ఒక అమ్మాయిని ఇంత గట్టిగా నేను మాట్లాడుతున్నాను అనంటే నాకు ఇచ్చినటువంటి ధైర్యం ఏంటి అనంటే పవర్ ఆఫ్ వెస్టేజ్. అందులో ఉన్నటువంటి సిస్టమ్, అందులో ఉన్నటువంటి వర్క్, అందులో ఉన్నటువంటి ముందు చూపు, ఫ్యూచర్ ఏంటో నేను తెలుసుకున్నాను. కాబట్టి ఒకసారి మీరు కూడా రండి, తెలుసుకోండి, మాట్లాడండి. ఎందుకు రాదు సక్సెస్ అనేది చూద్దాం. మన కళ్ళ ముందు ఒక 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి కష్టపడి ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళని చూసి ముందడుగండి. 25 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాం, మరి లైఫ్ మారిందా? ఎక్కడ మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ఫ్యూచర్ ఉంటుంది, రేపు చనిపోయే ముందు ఈ రోజు నువ్వేం చేసావు అన్నది నిన్ను గుర్తిస్తారు లీడర్స్. ఓకేనా? ఒక్కసారి ఓపెన్ మైండ్ సెట్ తోని ఆలోచించండి. బయట వాళ్ళు కూడా ఆల్రెడీ నాకు 2017 లోనే తెలుసు డైరెక్ట్ సెల్లింగ్. ఈ రోజు నువ్వు చెప్తున్నావా అని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు 2017 నుంచి తెలిసిన వాడివి, మరి ఈ రోజు 2017 అంటే దాదాపుగా ఒక 8 ఇయర్స్ నుంచి మన వాళ్ళు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ జర్నీలోనే ఒక 12 లక్షలు 14 లక్షలు సంపాదించారు. మరి 8 ఏళ్ల నుంచి నీకు తెలిసిన వ్యక్తి, మరి నువ్వేం చేస్తున్నావు? ఇది జెన్యునా ఫేక్ అనేది తెలుసుకోవడానికి నువ్వెందుకు ఆసక్తి చూపించట్లేదు? ఒకసారి ఆలోచించండి లీడర్స్. ఆపర్చునిటీ అనేది మనకుగా రాదు. ఒకవేళ వచ్చినా కూడా మనం పట్టించుకోము. ఎందుకంటే మనం ఉన్న దరిద్రం అదే అన్నమాట. చెప్తే వినకపోవడం, నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రి, ఇదే. కాకపోతే ఏంటి అంటే మంచికి ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది. సో ఆ ఈగోని మనం ఎప్పుడైతే దాటుకొని వెళ్తామో అప్పుడే మనకంటూ ఒక మంచి సక్సెస్ అనేది వస్తుంది. ఆ సక్సెస్ ఏంటి అని అంటే, మనలాగా కొంతమంది, చాలా అంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గుండెలో మనం కొలువై ఉండాలంటే మనం ఈ రోజు సాధించి చూపించి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి సాయం చేయాలి. ఈ రోజు ఉన్నటువంటి పేదరికం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలన కోసం మనం చేసేటటువంటి యజ్ఞం ఇది. ఓకేనా? ఇందులో మనం అందరం కూడా పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయాలి. ప్రాణం పోయేంత వరకు పోరాడాలి. ఓకే మేడం, మాలతి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.